శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరిగే పక్ష ఫలితాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశీలిద్దాం. మరి సింహరాశి వారికి ఈ పక్షంలో ఏర్పడే అద్భుత యోగం భాగ్య రాజ్యాధిపతుల కలయిక పంచమ స్థానంలో ఏర్పడడం జరిగింది. అది ఒక విధంగా ధర్మ కర్మాధిపతి యోగం. అంటే ఇక్కడ ఉద్యోగ సంబంధించిన విషయాల్లో అభివృద్ధికరంగా ఉంటుంది, అదృష్టం కలిసి వస్తుంది అన్నమాట ఈ యోగ ప్రభావం వల్ల. సాధారణంగా ఈ యోగం జన్మజాతకంలో ఉన్నవాళ్ళు కింద స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి వెళ్ళడం జరుగుతుంటుంది. సో అలాగే ఈ గోచారంలో ఈ యోగం ఏర్పడినప్పుడు ఉద్యోగంలో అభివృద్ధి, వారు కోరుకున్న విధంగా కావలసిన మార్పులు రావడం జరుగుతుంటుంది. మరి అలాగే ఇక్కడ భాగ్యాధిపతి కుజుడు, దశమాధిపతి శుక్రుడు. 100% వృత్తిలో అభివృద్ధి, పంచమ స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగంలో మార్పు, కొంతమందికి అభివృద్ధి రావడం జరుగుతుంది. ఏదైనా ఒక అద్భుత యోగం. అలాగే సేమ్ టైం మామూలుగా గ్రహాల కాంబినేషన్ ప్రకారం ఈ కుజుడు శుక్రుడు కలిసి 5వ స్థానంలో ఉన్నప్పుడు జాతకుడికి కొత్త వారితో పరిచయాలు ఏర్పడుతుంటాయి అన్నమాట. ఒక విధంగా ఎఫైర్సు, ప్రేమ వ్యవహారాలు అనుకుందాం. అది అమ్మాయిలకైతే అబ్బాయిలతోని, అబ్బాయిలకైతే అమ్మాయిలతోని, అది వారి వారి ఏజ్ని బట్టి, వారి వారి ఉన్న ప్రదేశాన్ని బట్టి ఇటువంటి పరిచయాలు, స్నేహం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇక పంచమ స్థానం మీద పంచమ స్థానాధిపతి అయినటువంటి గురుగ్రహం దృష్టి కూడా ఉండడం, అలాగే 5, 9 భావాల యొక్క పరివర్తన, ఇవన్నీ కూడా ఒక విధంగా ఈ పరిచయం పూర్వకంగా ఏర్పడినటువంటి ప్రేమ లేదా ఎఫైరు అది ఒక ధర్మబద్ధమైనటువంటి బంధంగా, అంటే వివాహ బంధంగా మారే అవకాశం ఉంది గురుగ్రహ అనుగ్రహంతో. దానికి మీ పెద్దల యొక్క అంగీకారం కూడా జరిగే అవకాశం ఉంది. సో ఏ జాతకంలో అయినా ఈ లవ్ ఎఫైర్ సంబంధించినటువంటి కాంబినేషన్ ఉందనుకుందాం. 5, 7 స్థానాధిపతికో లేదా 5, 11 స్థానాధిపతులకో మొత్తం మీద ఈ లవ్ ఎఫైర్ కాంబినేషన్ జాతకంలో ఉంటే దానికి గురుగ్రహం యొక్క దృష్టో సంబంధం ఉంటే జాతకుడు పెద్దల ఇష్టపూర్వకంగా సాంప్రదాయంగా వివాహం చేసుకోవడం జరుగుతుంది. అదే రాహు యొక్క కాంబినేషను, వ్యయాధిపతి యొక్క కాంబినేషన్ ఉంటే వాళ్ళు మరి పెద్దలకి చెప్పకుండా ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకోవడం జరుగుతుంటుంది. అదే కుజుడి యొక్క సంబంధం లాంటిది ఉన్నప్పుడు అనేక తర్జన భర్జనలు, గొడవల మధ్య ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. 90% అది జరగకుండా వాయిదా పడే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ విధంగా ఈ ప్రేమ సంబంధమైన కాంబినేషన్ 5, 7 సంబంధానికి మిగతా గ్రహాల యొక్క సంబంధాన్ని బట్టి అది నిజంగా పెళ్ళి అవుతుందా, అవదా, మోసపోతుందా, లేదంటే కొంతకాలం తర్వాత విడిపోతారు, ఇవన్నీ మిగతా గ్రహాల కాంబినేషన్ బట్టి కూడా ఉంటుంది. మరి ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ బంధానికి గురువు యొక్క దృష్టి ఉంది కాబట్టి కంపల్సరీగా ఇది సక్సెస్ఫుల్గా ఈ ప్రేమ వివాహం దాకా వెళ్ళి దాని తర్వాత లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండే అవకాశం ఉంది. ఇది గోచారంలో ఏర్పడిన కాంబినేషన్ మాత్రమే. అది నిజంగా వాళ్ళు జన్మజాతకంలో ఈ కాంబినేషన్ ఉంటే జరుగుతుంది తప్ప జన్మజాతకంలో లేనిది గోచారంలో వచ్చినప్పుడు ఆ ఫలితాలు ఎవరికి కూడా రావు. కేవలం అది గోచారం అన్నది ఏంటంటే జాతకంలో, జన్మజాతకంలో ఉన్నవి ఈ గోచార గ్రహాలు అమలు చేస్తుంటాయి అంతే తప్ప ఈ గోచారం బాగున్నంత మాత్రాన జన్మజాతకంలో లేనప్పుడు ఎట్టి పరిస్థితులు కూడా వచ్చే అవకాశం లేదు. కాబట్టి మరి జన్మజాతకమే ఇంపార్టెంటు, దాన్ని గోచారం అన్నది అమలు చేస్తూ ఉంటుంది అన్నమాట. జన్మజాతకం అన్నది ఏంటంటే ఒక ట్రైన్ లాంటిది అయితే గోచారం అన్నది ఒక గాడ్ లాంటి వాడు. సో ఈ విధంగా అమలు చేసుకోవాలి తప్ప అందరికీ అన్నీ జరగవు. బట్ ఎనీహో ఇది ఒక ఈ ప్రేమకు సంబంధించింది, పెళ్లి సంబంధించిన కాంబినేషను. అలాగే దుర్వ్యయం, అనవసర ఖర్చులకు సంబంధించింది కూడా ఈ కాంబినేషన్ ఏర్పడుతూ ఉంటుంది. జాతకుడు ప్రేమికులకో, ప్రేమించిన వారికో, ఇష్టమైన వారికో బహుమతుల రూపంలోనో, ధన రూపంలోనో విపరీతమైనటువంటి ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. అలాగే పంచమ స్థానంలో జాతకుడు తన
సొంత వ్యసనాలకో ఎంటర్టైన్మెంట్కో తన ఆలోచనల కొరకో మనీ వేస్ట్ చేసే అవకాశం ఉంది. అంటే ఇది 99% దుర్వ్యయం, దుర్వ్యసనాలకు, అనవసర ఖర్చులకు, ఇలాగా వాళ్ళ స్థాయిని బట్టి ధనాన్ని దుర్యోగం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థిక సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. బట్ ఎనీహో కొన్ని కాంబినేషన్లు కొన్ని పరిస్థితుల్లో అనుకూలిస్తూ ఉంటాయి, కొన్ని పరిస్థితుల్లో ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అటువంటిదే ఈ కుజ శుక్రుల కాంబినేషను. సో అలాగే కేతువు కుటుంబ స్థానంలో ఉండడం వలన కుటుంబ సభ్యుల సహకారం తక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఎనీహో ఇప్పుడు రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి రవి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు 6వ స్థానంలో సంచరిస్తూ ఉంటాడు, కుటుంబ స్థానాధిపతి లాభాధిపతి అయినటువంటి బుధగ్రహంతో. అయితే ఇది ఒక విధంగా ఈ కాంబినేషన్ వల్ల బంధువులతో విరోధాలు, దాని తర్వాత జాతకుడే సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. అలాగే రుణ ప్రయత్నాలు, ప్రభుత్వం ద్వారా రుణ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది. అలాగే కేవలం కుటుంబ సభ్యుల మధ్య ఆర్థిక సంబంధించిన విషయాల్లో డిస్ప్యూట్స్, ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉన్నది. సాధారణంగా ఈ సింహరాశి వారు ముందుగా వాళ్ళ సంపాదించిన ధనాన్ని బంధువులకో మిత్రులకో వాళ్ళ అవసరాన్ని బట్టి ఎటువంటి హామీ లేకుండానో ఎటువంటి మాట లేకుండానో కనీసం ఎప్పుడు ఇస్తావో అనకుండా వారికి ఆర్థిక సహకారం చేస్తూ ఉంటారు. తీరా జాతకుడికి ధనం సహకారం వచ్చినప్పుడు వాళ్ళని అడగలేకపోతుంటాడు. అడిగినా కూడా వాళ్ళు ఎవరు ఒకవేళ అడగడం వల్ల వచ్చినటువంటి అభిప్రాయ భేదాలు, డిస్ప్యూట్స్ ఇప్పుడు జరిగే అవకాశం ఉంది. కాబట్టి అంటే ధనం మూలంగా కుటుంబ సభ్యులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇన్ ఫ్యూచర్లో అయినా సింహరాశి సింహలగ్న జాతకులు ఆర్థిక సంబంధించిన విషయాల్లో దగ్గర బంధువులకు కానీ మిత్రులకు కానీ ధనం ఇచ్చినప్పుడు కనీసం ఒక మాట, బాబు ఎప్పుడు ఇస్తావు, ఎప్పుడు ఇవ్వగలవు, అసలు ఇస్తావా ఇవ్వవా, ఏ విధంగా ఇస్తావు అనే విషయాన్ని కనుక్కొని ఇవ్వడం మంచిది తప్ప ఏదో ఉన్నాయి కదా అని మెప్పు కోసం ఎంబటినేస్తే తర్వాత ఆ బంధుత్వం పోయే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థిక సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. మరి ప్రస్తుతం ఈ రాశిపైనే శనిగ్రహ దృష్టి ఉండడం వల్ల ప్రతి కార్యక్రమం ఆలస్యం అవుతుంటాయి, చాలా కార్యక్రమాలు సగంలో ఆగిపోవడం జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఏదైనా ఒక కార్యక్రమాన్ని తలపెట్టేటప్పుడు దానికి సంబంధించినటువంటి పూర్తి ధనం మీ చేతిలో ఉంటేనే ముందుకు వెళ్ళాలి తప్ప అదే వస్తుందిలే అని ముందుకు దూకితే మాత్రం ఆ కార్యక్రమం ఆర్థికమైన కొరతతో మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ జాతకులు మరి ఆర్థిక సంబంధించిన విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. యాజ్ ఇట్ ఈజ్గా బంధువులతో శత్రుత్వం రాకుండా చూసుకోవాలి. పెద్దవారైతే ఆరోగ్యం విషయంలో అనారోగ్య సమస్యలు బారిన పడకుండా ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాలి. బట్ ఏదైనా ఈ రాశివారు ప్రతిరోజు సూర్య నమస్కారం, ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవడం, వీలైతే మంగళవారం హనుమాన్ ఆలయ దర్శనం వల్ల జాతకుడు మరి బంధువుల నుంచి వచ్చే విరోధాలని, ఇందాక చెప్పినటువంటి సమస్యల్ని బయటపడే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ మనం చెప్పినటువంటి మాస ఫలితాలు అలాగే పక్ష ఫలితాలు ఇవన్నీ కూడా మనం గోచారాన్ని అనుసరించి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే జన్మజాతకం అన్నది చాలా ఇంపార్టెంటు. జన్మజాతకంలో జరుగుతున్నటువంటి దశలు కూడా చాలా ఇంపార్టెంట్గా జాతకుడి మీద ప్రభావం చూపిస్తుంటాయి. అయితే జాతకంలో ఉన్నటువంటి విషయాలు ఈ గోచారంలో జరగడం జరుగుతుంటుంది తప్ప జాతకంలో లేనివి గోచారరీత్యా గ్రహాల వల్ల ఇబ్బంది కానీ నష్టం కానీ జరిగే అవకాశం లేదు. జాతకం ఎప్పుడు కూడా జన్మ జాతకం బట్టే నడుస్తూ ఉంటుంది. కేవలం గోచారం అనేది చంద్రుడిని ఆధారంగా మనం చెప్పడం జరుగుతుంటుంది. కాబట్టి అది కొంతమందికి జరగనవచ్చు, జరగకపోవచ్చు. కానీ ఇదే ఇంపార్టెంట్గా తీసుకొని ఇదే కారణంగా జరుగుతుందని మాత్రం ఎవరు బెంగపడక్కర్లేదు. ఇదే విషయంలో మనకి ఏదో అదృష్టం కలిసి వచ్చేదని ఆనందపడవలసిన పని లేదు. ఏదన్నా యోగాలు మీ జన్మజాతకంలో ఉంటేనే గోచారంలో జరుగుతాయి. అయితే గోచారం కొంతవరకు ఏంటంటే మనం ఏదో దైనందిన జీవితంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడానికో సుమారుగా ఇది ముఖ్యంగా ఎక్కువ అంటే ఈ గోచారంలో ఎక్కువగా మనకి ఫలితాన్ని ఇచ్చేది శనిగ్రహ ప్రభావం. అందువల్ల అంటే ఏలినాటి శని జరుగుతుంది, లేదా అష్టమ శని జరుగుతుంది, ఈ జన్మశని జరుగుతుంది. ఇలాంటి సమయాల్లో మనం ఏదైనా వ్యాపారం చేయొచ్చా, లేదంటే వివాహం చేయొచ్చా, సంతానానికి ఇది అనుకూల టైమా, ఇలాంటి విషయాలు కొన్ని కనుక్కోడానికి ఉపయోగపడతాయి తప్ప ఏదో మీ జాతక ప్రయత్నం ప్రస్తుతం మీకు ఉద్యోగం వచ్చే అవకాశం లేదంటే ఉద్యోగం ప్రయత్నం మానేయడం కానీ ఇలా జీవనోపాధికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు జన్మజాతకాన్ని కూడా బేస్గా తీసుకొని గోచారంలో జరిగే విషయాన్ని జాగ్రత్తగా తీసుకొని ముందుకు వెళ్ళాలి తప్ప
ఇదే మెయిన్ విషయమే కాదు, సాధ్యమైనంత వరకు మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏదైనా జన్మజాతకాన్ని బేస్ చేసుకొని అది ఒక అనుభవజ్ఞుడైనటువంటి నిజాయితీపరుడైనటువంటి ఆస్ట్రాలజర్కి చూపించి దాని ప్రకారం నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమమైన పద్ధతి. అలాగే పరిహారాలు మీకు ఏమైనా చేసుకోవలసి వచ్చినప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మీరు స్వయంగా చేసుకున్నటువంటి పరిహారాలు మాత్రమే ఉపయోగపడతాయి తప్ప ఎవరికో డబ్బులు ఇచ్చి చేయించుకునే పరిహారాలు కానీ, అలాగే ఏదో టెంపుల్లో అభిషేకానికి డబ్బులు కట్టామన్నా కానీ అటువంటి 99% వర్కౌట్ అయితే కావు. మీరు ఎంత బిజీగా ఉన్నా సరే ఈ దైవ సంబంధించిన కార్యక్రమాల్లో ముఖ్యంగా నవగ్రహాల శాంతి కోసం కానీ వాటి యొక్క అనుగ్రహం కోసం కానీ మీరు పరిహారం చేయించుకోవలసి వచ్చినప్పుడు తప్పనిసరిగా మీరు హాజరవడమే ఇంపార్టెంట్ అనే విషయం. ఏదో కారణాల వల్ల మీరు హాజరు కాలేకపోతే మీ భార్య కానీ, మీ సంతానం కానీ, మీ తల్లిదండ్రులు కానీ మీ తరపున హాజరవ్వాలి తప్ప లేని పరిస్థితులు ఇతరులు పురమాయించి చేసుకోవడం వల్ల ఎటువంటి ఫలితం ఉండే అవకాశం లేదు. పైపెచ్చి మీ ధనం నష్టపోవడం తప్ప దానివల్ల వచ్చిన ఉపయోగం అయితే ఏమీ లేదు. సో ఈ విధంగా కాకుండా దైవారాధనలా కాకుండా క్రమశిక్షణతో మన దైవం సంబంధించినటువంటి మన సాంప్రదాయ నియమాలు పాటించడం వల్ల కూడా గ్రహాలు మనకు అనుకూలించే అవకాశం ఉంది. 90% సూర్యగ్రహ అనుగ్రహం కావాలి. రోజు సూర్య నమస్కారం చేసుకోవడం, తండ్రి గారిని పెద్దల్ని గౌరవించడం, ఆదివారం నియమంగా ఉండడం, శనిగ్రహ అనుగ్రహం కోసం క్రమశిక్షణగా ఉండడం, శరీరానికి సంబంధించినటువంటి శ్రమ పడడం, రోజు ఎక్సర్సైజో వ్యాయామం రన్నింగో వాకింగో చేయడం, మీ కుటుంబంలో ఉన్నటువంటి వృద్ధుల్ని పెద్దవాళ్ళని సేవించడం. అదే శుక్రగ్రహ అనుగ్రహం కోసం తల్లిగారినో అక్కగారినో భార్యనో గౌరవించడం, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం, అలాగే మీరు శుచిగా నియమంగా శుభ్రంగా ఉండడం, మాసిపోయిన బట్టలు చింపిడి జుత్తు కాకుండా శుభ్రమైన వస్త్రాలు ధరించి శుభ్రంగా నీట్గా ఉంటే శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఈ ప్రతిదీ కూడా వ్యక్తిగతంగా ప్రతి గ్రహానికి పరిహారం ఉంటుంది కాబట్టి 99% వ్యక్తిగత శ్రద్ధతో చేసుకోవడం వల్లే అన్ని గ్రహాలకు సంబంధించినటువంటి వ్యక్తులు మీ కుటుంబంలోనే ఉంటారు. అలాగే మీరు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా ఏదో గ్రహం ఇమిడిపడి ఉంటుంది కాబట్టి మీరు వ్యక్తిగతంగా మీ యొక్క వ్యక్తిగత పనుల ద్వారా గ్రహాలను కూడా మీరు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. స్వస్తి.